నమస్తే రస్తా గారు. నమస్తే ఉషా. రిలేషన్షిప్లో కనుక మనం చూస్తే భర్త కానివ్వండి, భార్య కానివ్వండి, కొన్ని సందర్భాల్లో హింసించబడుతున్నాం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. పిల్లలు ఉన్నారు, అందుకోసమే కలిసి ఉంటున్నాం. బయటికి వెళ్తే అమ్మ లేదని అడుగుతారు, లేదంటే ఫాదరే లేడు అని అడుగుతుంటుంటారు. వీళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేదాకా తప్పదు, పెళ్ళి అయ్యాక చూద్దాం, ఆలోచిద్దాం, ఇలా చాలామంది అడ్జస్ట్ అయ్యి లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలా ఇద్దరు ప్రతిదాన్ని భరిస్తూ అలా ముందుకెళ్తూ ఉండడం పిల్లలపైన ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అంటారు? యాక్చువల్గా ఇది నేను మళ్ళీ చెప్పాలంటే ఇది పర్సన్ టు పర్సన్ ఇట్స్ బిగ్ స్టోరీస్. ఒక్కొక్క స్టోరీస్ని తీసుకుంటే అంటే అరౌండ్ 60-70% లేడీస్ని తీసుకున్నా ఇది నేను నిందలేయట్లేదు మగవాళ్ళ మీద, లేకపోతే ఆ మిగతా 30% మేబీ ఆ జెంట్స్ కూడా అయి ఉండొచ్చు. నచ్చకపోయినా గయ్యాల బిహేవియర్ ఉండి, ఇది ఫస్ట్ అబ్బాయిలది తీసుకుంటే గయ్యాల బిహేవియర్ ఉండి, లేకపోతే వాళ్ళ అమ్మా నాన్నని సరిగ్గా చూడక, లేకపోతే ఆడపడుచులను సరిగ్గా చూడక, ఇలాంటి అంటే ఇంటికి వస్తేనే రచ్చ చేసి, లేకపోతే నువ్వు ఇది కొనలేదని అనుకోలేదని, లేకపోతే ఇంకెవరైనా బాగా సక్సెస్ అయితే శుభలగ్నం సినిమాలాక వాళ్ళు ఇంత సంపాదిస్తున్నారు, నువ్వేదైనా నువ్వు మొగోడిగా, ఇలానే ఆడేవాళ్ళు కూడా ఉన్నారు ఉష. ఆ కంటెంట్ పక్కన పెడితే జెంట్స్ తీసుకుంటే కొట్టి తాగి బయట ఏమీ చెయ్యలేక, మగవాడు ఎప్పుడు చేసుకుంటాడంటే చేత కాకుండా గివప్ ఇచ్చే టైంకి ఒకటే తనకున్న బాడీతోటో అహంకారంతోటో ఎదుటి మనిషి నోరు మూపించాలనుకున్నప్పుడు చేసుకుంటారు. చాలా పురాణాలతో సహా చెప్పుకుంటే ఎవడైతే భార్య మీద చేసుకుంటాడో వాడు ఒక మృగం, లేకపోతే ఒక చచ్చిన మనిషితో సమానం, అంటే పశువుతో సమానం అనే విషయాలు ఎంతమందికో తెలుసుకున్నాం. ఒక ఆడదాని మీద చేసుకున్నవాడు ఒక మొగోడే కాదు, నీకు నచ్చలే కంట్రోల్ చేసి నోటితో చెప్పగలిగే సమర్థత డెవలప్ చేసుకోవాలి. తప్పు చేస్తే లేదు, నువ్వు ఎలా కన్వే చేస్తే ఆమె మారుతుంది అనేది ఎలా, కానీ నీ ఒక అహంకారాన్ని, బయట చాతగానితనాన్ని, బయట పనులు కాకపోతే కూడా వచ్చి కొట్టడం, లేకపోతే తిండి బాగాలేకపోతే, ఇలా చాలా వింటూ ఉంటాం మనం. దీనికి అయితే పిల్లలు కలిసి ఉండాలి అందరూ చెప్పే చుట్టుపక్కన వాళ్ళు ఈ కాలంలో 2023 తీసుకున్నా కూడా మిడిల్ క్లాస్, ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే పిల్లలు ఉన్నారు పాపం కలిసి ఉండాలి, రేపు పెళ్ళిళ్ళు ఎట్లా అవుతాయి, ఆడపిల్లలు అయితే ఇంకో దరిద్రం, ఆడపిల్లలు కదా కాళ్ళు గడగాలి, లేకపోతే ఆడ పక్కన ఒక దిష్టి బొమ్మలాగా ఉండాలి, సంబంధాలు బాగా దొరకవు అనే ఒక నానుడి అది మనుషులను అట్లా ఫ్రేమ్ చేసేసింది మన సైకాలజికల్గా. దాని తర్వాత పిల్లలు అయ్యో నువ్వు రేపు పొద్దున పోతే తండ్రి లేకుండా ఎట్లుంటారు. కానీ మీకు ఒక వండర్ఫుల్ స్టోరీ చెప్తాను. అసలు తండ్రి ఉంటే, ఇలాంటి దుర్మార్గుడైన తండ్రి ఉంటే ప్లస్సా మైనస్సా అనేది మీకు ఒక వండర్ఫుల్ స్టోరీ చెప్తాను. ఏంటంటే ఒక ప్రియా అని ఒక అమ్మాయి ఉంది. యాక్చువల్లీ ఒక అబ్బాయి ఏమో ఒక ఆయనను ప్రేమించిన తర్వాత చాలా ఏళ్ళు లవ్. సో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక ఒక 1 year హనీమూన్ పీరియడ్ అని మనం అందరం చెప్పుకుంటూ ఉంటాము. చాలా చక్కగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి మొదలవ్వడము, అతను తాగి వచ్చి ఫిజికల్ అబ్యూస్ చేయడము, బాగా కొట్టడము, అసలు ఒక మనిషిగా కూడా చూడకపోవడము, ఆమె తల్లి కూడా అట్లాగే చెయ్యడము, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అవుతుంది. చదువుకున్న మనిషి చదువుకుని ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఇవి అండర్గో అవుతున్నారు. ఏది ఎంత ఎడ్యుకేటెడ్ అయినా సొసైటీ ఎట్లా ప్రిపేర్ చేసిందంటే మనల్ని విడిపోయి బయటకు వస్తే తప్పు మనుషులు ఏమన్నా అనుకుంటారు. కానీ ఈమె పడే బాధలు, మానసిక బాధ, శారీరక బాధను లాస్ట్గా తల్లిదండ్రులు కూడా గమనించని పరిస్థితులు మనం ఎన్నో చూస్తున్నాము. సో ఇట్లా ఆమె అనుభవిస్తుంది. అనుకోకుండా ఏముంది, ఇట్ ఈస్ లైక్ బేర్ చేస్తుంది. ఎలా ఇప్పుడే నేను వదిలేస్తే బాగోదు కదా అన్నట్టు అడ్జస్ట్ అవ్వడానికి ఎంతో ట్రై చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే అతనిలో ఉన్న సాడిజం, సైకోయిజం ఏంటి అంటే ప్రొద్దునంతా బాగానే ఉంటాడు, ప్రేమగా చూసుకుంటాడు, నైట్ కాగానే కొడతాడు. సో ఇలా కంటిన్యూస్గా జరుగుతుంది. ఈ లోపల తనకు ప్రెగ్నెన్సీ వచ్చింది, ఉంచుకోవాలా లేదా అనే తపన పెట్టి ఒక ప్రాణం నా కడుపులో పడ్డదని చెప్పేసి ఒక కొడుకును కనిన తర్వాత కూడా ఏ మాత్రము ఇట్లా ఒక బేబీకి అమ్మ అని కూడా చూడకుండా కొట్టడం అదే జరుగుతూ ఉంటే వాళ్ళ అమ్మకి చెప్పడం జరిగింది. అమ్మ నా వల్ల అవ్వట్లేదు, నేను నన్ను భరించలేకపోతున్నా, తను ప్రేమించిన వాడిని చేసుకున్నాక కూడా తల్లికి నేను ఇతన్ని భరించలేను అని చెప్పడానికి ఒక ఆడది ఖచ్చితంగా సిగ్గుపడుతుంది. నువ్వు చేసుకున్న సెలెక్షనే కదా, నా తల్లి అడిగితే తన మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి. దానికోసం అంత ఈజీగా ఏ లేడీ కూడా వెళ్ళి తల్లికి కానీ తండ్రికి కానీ ఈ హస్బెండ్ బాగా చూడట్లేదు అని చెప్పుకోవడానికి
ఆ వెనకాల ఒక భరించలేని తత్వం ఉంటే కానీ చెప్పుకోరు అని నాకు తెలిసిన ఒక అర్థం చేసుకున్నది నేను ఆడవాళ్ళని. దాని తర్వాత వాళ్ళ నాన్నని అడిగితే ఎప్పుడు నేను నీ వెంట ఉంటాను, నువ్వు అంటే ఏ డెసిషన్ తను చెప్పట్లేదు. ఎందుకంటే ఏ డెసిషన్ ఎటువైనా రేపు ప్రొద్దున తనకి కరెక్ట్ అని నేను తీసుకోవడం ఇష్టం లేక, నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా నేను నీతో ఉంటాను ఆ తండ్రి చాలా సపోర్ట్ చేస్తారు. కానీ ఈ అమ్మాయి అట్లానే భరిస్తుంది. కొడుకు ముందు కూడా కొట్టడం జరుగుతుంది. ఇదివరకు ఒక్కతి కొట్టినప్పుడు తను ఒక్కతి భరించేది. చిన్నవాడు తన ముందు కూడా కొడుతూ ఉంటే ఆ పిల్లగాడు అబ్జర్వ్ చేసి అలా చూస్తూ చూస్తూ వాడికి ఒక 2-3 ఏళ్ళు వచ్చాయి. ఆ 3 ఏళ్ల తత్వంకి ఏమర్థమవుతుంది? తండ్రి కసురుకుంటున్నాడు, తల్లిని కొడుతున్నాడు, తల్లి ఏడుస్తుంది. తల్లి అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ చిన్న ఏజ్లో ప్రపంచం అంతా ఒకెత్తు, తల్లి ఒకెత్తు. అసలు నాకు ఎన్నిసార్లు అబ్జర్వ్ చేశామో అట్లా ఉంటుంది. సో ఆ కొడుతున్నప్పుడు అతను ఏం చేస్తున్నాడు, కొంచెం ఊహ తెలియక ముందేమో ఏడ్చేవాడు ఎదురుగానే చిన్నగా ఉన్నప్పుడు. దాని తర్వాత వాడికి ఊహ మెచ్యూరిటీ, కొంతమంది పిల్లల్లో మెచ్యూరిటీ చాలా ముందే వస్తుంది. ఇలాంటి సమస్యలల్లో అందుకే అంటారు చాలా కష్టాలు పడితే తొందరగా పెద్దగా అయిపోయారు పిల్లలు అని. సో అలా 20లో 60 లాగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది కష్టాలు ఎక్కువ చూసినట్టయితే. సో ఈ బాబు ఏం చేశాడు, ఏడుస్తూ వాళ్ళ అమ్మ కొట్టినప్పుడల్లా వాళ్ళ అమ్మ ముందు ఏడిస్తే వాళ్ళ అమ్మకి నా మూలంగా నా కొడుకు బాధపడుతున్నాడు అని బాధపడతానని మెచ్యూరిటీతో చాటుకెళ్ళి అడవటం స్టార్ట్ చేశాడు. ఓకే. వాళ్ళ అమ్మని కొట్టి అదంతా అయ్యాక వాళ్ళ అమ్మ చూడలేదు అనుకొని వచ్చి చూసే వరకు ఆ బాబు ఏడుస్తుంటాడు, గబగబ కళ్ళు తుడుచుకుంటాడు. ఏంటి అంటే, ఏం లేదెందుకు తల్లికి నేను నిన్ను కొడుతుంటే నాకు బాధేస్తుంది అని చెప్తే తల్లి ఇంకెక్కువ బాధపడుతుంది అని. చూడండి ఆ సంస్కారం, ఆ మెచ్యూరిటీ. అలాంటి మృగం కడుపులో ఇలాంటి వండర్ఫుల్ కిడ్ పుట్టాడు అనుకోవచ్చు. సో అలా తను ఇంకా వాళ్ళ అమ్మ పట్టుకుంటుందని చెప్పేసి బాత్రూంలోకి వెళ్ళి ఏడవటం ఇలా తల్లి గమనిస్తుంది. ఒకానొక రోజు నిర్ణయం తీసుకుంటుంది, అసలు నేను భరించేది ఎందుకు, వాడికి తండ్రి లేడు, తండ్రి ప్రేమను దూరం చెయ్యొద్దు అని మంచిగా పెంచడానికి ఇద్దరు తండ్రి తల్లి ఇద్దరు కలిసి పెంచితే పోషణ బాగుంటుంది, 2 పట్టాల మీదకి వెళ్తే బండి బాగా సాగుతుంది అనేది మనకు ఆ బంధం ఏర్పడింది. కానీ అదే బంధం నా కొడుకును భయపెట్టి, నా కొడుకును బాధపెట్టి, నా కొడుకును ఏడిపిస్తుంటే ఈ బంధం నాకు అవసరమా అని ఆమె మనసుకు ఒకరోజు తట్టిన క్షణమే విడాకులకు అప్లై చేసింది, డివోర్స్ తీసుకుంది. అంత ధైర్యం ఎలా వచ్చిందంటే కొడుకు మీద ఉన్న ప్రేమతో. కొడుకు భయాన్ని చూసి, బాధను చూసి, ఇన్ని రోజులు తన భయాన్ని తన బాధను ఆవిడింత కూడా నిర్లక్ష్యం చేసింది. ఎందుకు? కొడుకుకు అవసరం అవుతాడు, కొడుకుకి తోడవుతాడు, కొడుకు పెంపకంలో నాకు అండవుతాడు, మారుతాడు అని ఆ మనిషికి ఎన్నో ఛాన్సులు ఇచ్చింది. ఎప్పుడైతే తన పిల్లల మీద వచ్చిందో అది మనం జంతువుల దగ్గర నుంచి చూస్తున్నాము. ఎప్పుడైతే కొడుకు మీదకి ఆ ఎఫెక్ట్ పడుతుంది తన పెంపకం మీద అన్నప్పుడు వండర్ఫుల్ నిర్ణయం తీసుకొని డివోర్స్ తీసుకొని వెళ్ళి చాలా హ్యాపీగా, ఎందుకంటే ఆ భయం లేదు, బాధ లేదు, భారం లేదు, చాలా వండర్ఫుల్గా ఆ కొడుకును పెంచి ఒక ప్రయోజకం చేసి ఆ స్టోరీ తను ఒక పెద్ద స్టేజ్ మీద పిల్లల మెచ్యూరిటీ మన జీవితాలనే మార్చేస్తుంది అని ఒక తల్లి కంటనీరు పెట్టుకొని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. అయితే ఇందులో ఏంటి మెసేజ్ ఏంటి అంటే, సర్టెన్ లెవెల్ వరకు డిఫరెన్సెస్ ఉంటాయి, డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి. కానీ చేసుకున్నా లేదు అనంటే దుర్భాషలు చాలా చెత్తగా ఏంటంటే, మన కోపం వస్తే మనం వాళ్ళని ఒక్కటే తిడతాం. అంటే లేడీస్కి భార్య కోపం వస్తే భర్తను ఒకటే తిడుతుంది, భర్త కోపం వస్తే ఖాందాన్ అంతా ఎంచుతారు. అది చాతగాంతనం. ఎందుకంటే అక్కడ మిస్టేక్ ఉండదు. జస్ట్ నిన్ను లో చెయ్యాలి అంటే నీ వాళ్ళని తిట్టాలి. అది చాలామందిని గమనిస్తాము. అదే భార్య కోపం వస్తే ఉత్తగా భర్తనే తిట్టడం జరుగుతుంది. సో మీకు ఎంతవరకు పడాలి, మీ మానసిక స్థితిని కూడా షేక్ చేసి మిమ్మల్ని నరకం అనుభవిస్తుంది. పిల్లల సమస్య ఉన్నా లేకున్నా ఇట్స్ ఎ టైమ్ టు డిసైడ్. మేడం విడిపోమ్మని చెప్తున్నారా? కాదమ్మా. ఏ చట్టం చెప్పింది, ఏ సంస్కృతి చెప్పింది, ఎట్లా అయితే భర్తను వదలొద్దు, పట్టుకొని ఉండాలి, విడాకులు ఇవ్వద్దు, భర్తగించే ఏం నిర్ణయాలు అని మాట్లాడేటప్పుడు ఏ సంస్కృతి చెప్పింది, మీకు ఏ ఆచారం చెప్పింది, ఏ ఇండియా కల్చర్ చెప్పింది, ఏ కల్చర్ చెప్పింది, భర్తను కొట్టి సంపి ఇంట్లో తాగొచ్చి రచ్చ చేయమని ఏ కల్చర్ చెప్పింది? నువ్వు అప్పుడు నువ్వు సపోర్ట్ ఇవ్వని పబ్లిక్ సొసైటీ
ఆ బాధ భరించలేక ఆ 4 గోడల మధ్యలో రేపు బ్రతుకుతానా తెలియదు అని అనే మధ్యలో నీ పిల్లల్ని కూడా పిల్లల్ని కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు, ఏది చేతికొస్తే అది. అలాంటి రక్షణ లేని ఇంట్లో బ్రతికిన దానికంటే 4 ఇళ్లల్లో పాచి పని చేసుకొని బ్రతికినా కూడా హుందాగా బతుకుతుంది, ధైర్యంగా బతుకుతుంది, సంతోషంగా బతుకుతుంది వాళ్ళ పిల్లల్ని పెట్టుకొని. సో అలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఏ మాత్రం వెనక చేయదు. ఈ చెత్త లోకము ఎవరైతే నీకు సపోర్ట్ చెయ్యరో వాళ్ళని ఇంత కూడా పట్టించుకోవద్దు. ఎందుకంటే నీ ప్రాణం నీ పిల్లలు, నీ పిల్లలకు నువ్వు రెస్పాన్సిబుల్. నువ్వు కన్నావు కదా, అందుకని నిర్భయంగా, నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా వండర్ఫుల్ నిర్ణయము హుందాగా తీసుకుని హుందాగా బతకండి, బతికి చూపించండి వాళ్ళ మొహం మీద కొట్టినట్టు. మీ యొక్క ప్రవర్తన, మీరు పిల్లల్ని పెంచే విధానము రేపొద్దున 100 మంది ఆడవాళ్ళు ఎవరైతే ఇలాంటి అనుభవిస్తున్నారో వాళ్ళకు ఒక ఆదర్శమయ్యేటట్టు బతికి ఇలాంటి చిన్న కథల రూపంలో గనక మీరు కూడా చెప్పినట్టయితే లోపల మానసిక క్షోభతోటి మరణ వేదన అని కూడా చెప్తాను నేను. అంత బాధపడి చచ్చిపోవాలా, ఎందుకు బతుకుతున్నానో తెలియక రాత్రులు పక్కలు దడిచే ఆడవాళ్ళందరికీ ఒక స్ఫూర్తి అవ్వాలి ఖచ్చితంగా. ఎటువంటి పరిస్థితుల్లో వీలైనంత వరకు మీ మీద అబ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మాత్రం ఈ టైంలో కూడా మీరు అనుభవించినట్టయితే ఇంకా మనంత దౌర్భాగ్యం ఇంకేమీ లేదు ఈ 2023లో కూడా. సో బేసికల్గా ఉషా ఛాన్స్ ఇవ్వాలి, భయం అనేది రావాలి. నువ్వు ఇలా కొడుతూ ఉంటే రేపేం జరుగుతుంది అనేది మాత్రము 1 టైం 2 టైమ్స్ 3rd టైం బయటికి వెళ్ళొద్దు. వార్నింగ్, బతిన్లాడి, బామాలి, సామధాన భేద దండోపాయం నీ భర్త మీద ప్రయోగించాలి. అది భార్య అయినా సరే ప్రయోగించాలి. లేదు ఇద్దరిది అసలు నరకం కంటే ఎక్కడో లేదు, ఇంట్లోనే ఉంది అన్నప్పుడు మాత్రం చాలా కరెక్ట్గా, అంటే అతను వదిలితే వదిలారు, వాళ్ళిద్దరు ఆపోజిట్ పార్ట్నర్స్ వదలకపోతే యూ గో టు ద కోర్ట్ అండ్ యూ గెట్ ఇట్ డివోర్స్. లేదు తెలివితోటి ఇద్దరు అనుకొని విడిపోయితే మనక పిల్లలు సుఖంగా బతుకుతారు. థ్యాంక్ యూ సో మచ్ రచిత గారు. ఇంతకు మించి మనం కూడా ఇంకేం చెప్పలేం. అటు ఆడపిల్లలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఇద్దరు విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్స్. ఇంకొకటి నాకు రిమైండ్ చేయాలంటే, ఇన్స్టాలలో ఫేస్బుక్లో రిక్వెస్ట్లు పంపిస్తారు ఉషా, అంటే ఇప్పుడు మనం కూడా ఫేస్ చేస్తూ ఉంటాం. అండ్ అర్ధరాత్రి పూట కానీ ఎప్పుడు పడితే అప్పుడు కాల్స్ చేస్తారు. ఎవరు అని కూడా ఎత్తద్దు, ఎవరు అయితే ఇట్ ఈస్ నాన్ సెన్స్ అండ్ న్యూన్సెన్స్ కాల్. వెన్ ఆపోజిట్ పీపుల్కి టైం తెలియకుండా కాల్ చేస్తున్నారంటే దే ఆర్ నాట్ రైట్ పీపుల్. దే ఆర్ నాట్ రెస్పెక్టింగ్ యువర్ ప్రైవసీ అండ్ ఒక రెస్పెక్ట్ ఒక హ్యూమన్ బీయింగ్గా లేదు అన్నప్పుడు అసలు యూ డోంట్ కన్సిడర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ కాల్. ఒకవేళ వాళ్ళకి మనం యాజ్ ఎ పబ్లిక్ ఫిగర్స్గా యాజ్ లైక్ ఏదైనా సొల్యూషన్ కోసం చేస్తున్నారు, దే నీడ్ టు కాల్ ఇన్ అ వర్కింగ్ అవర్స్ అండ్ మెసేజ్ హుందాగా. అండ్ ఇంకొకటి రిప్లై ఇయ్యరు అంటుంటారు. ఎంతమందికి రిప్లై ఇస్తారు? ఉత్త గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పే అంత ఇంతమందికి అని అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ ఈ చిన్న మెసేజ్ ఏదైనా రిప్లై చేస్తే అది వాళ్ళు పాజిటివ్గా అనుకొని వాళ్ళ ఆపోజిట్ వాళ్ళు ఏదో ఇమాజినేషన్లోకి వెళ్ళి అది కంటిన్యూ అవుతుంటుంది. అంత టైం ఎవరికి ఉంటుంది? అది నాట్ నీడెడ్ కూడా. టైం అని పక్కన పెట్టు. సో కాబట్టికే ఎవరు పడితే వాళ్ళు కాల్స్ చేసినా కూడా పిక్ చెయ్యొద్దు, అమ్మాయిలు ఎస్పెషల్లీ పిక్ చెయ్యొద్దు. అండ్ వీడియో కాల్స్ కూడా డైరెక్ట్గా చేస్తారని విన్నాను. పిక్ చెయ్యొద్దు, బికాజ్ నువ్వు ఎలా ఉంటావో తెలీదు. సో ట్రాప్ చేసి ఆ టైంలో నిన్ను మెస్మరైజ్ చేసే మాటలు ఉంటాయి కాబట్టి ఇట్స్ బెటర్ టు అవాయిడ్. థ్యాంక్ యూ రచిత గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా.